రెండవసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేటను పట్టించుకోవడం లేదని సిపిఐ నాయకుడు ఆరోపించారు. రెండోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి అంబర్పేటను పట్టించుకోవడం లేదని సిపిఎం పార్టీ కన్వీనర్ మహేందర్ ఆరోపించారు. అంబర్పేటలో మహేందర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి అంబర్పేటలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలు సభ్యుల సమావేశంలో అంబర్పేటకు నేను ఎంతో రుణపడి ఉన్నానన్నారు. అంబర్పేట ప్రజల వల్ల గెలుపు దక్కిందని గొప్ప గొప్ప మాటలు చెప్పడం తప్ప అంబర్పేటలో ఉన్న పేద ప్రజల యొక్క సమస్యలపై దృష్టి సారించడం లేదని, అంబర్పేట్ చేనెంబర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రజల రాకపోకలకు దుమ్ము ధూళికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఫ్లైఓవర్ కు సంబంధించిన నిధులు వెంటనే కేంద్రం నుండి విడుదల చేయించి వెంటనే ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. మొన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్లోకి వచ్చి వాళ్ళ పార్టీ ఆఫీస్లో అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాద కార్యక్రమాలు చేపడుతూ నేను అంబర్పేట్కు రుణపడి ఉంటాను, నన్ను ఎప్పటికైనా ఆదుకుంటుంది అంబర్పేట్ ప్రజలే నన్ను ఆదుకుంటున్నారని చెప్పి గొప్ప గొప్ప పదాలు వాడాడు. మేము మీరు గొప్ప గొప్ప పదాలు వాడి మా మనసు సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ ఉన్న పేద ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తీవ్రమైన వైఫల్యం చెందుతా ఉన్నాడు కిషన్ రెడ్డి. 3 సార్లు ఎమ్మెల్యేగా రెండోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా చేనెంబర్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించి 4 సంవత్సరాలు అవుతా ఉంది. దాని మీద ఎందుకు సమీక్ష మాట్లాడలేవు? దాని నుండి కేంద్రం నుండి రావాల్సిన బడ్జెట్ను వెంటనే కేటాయించి ఆ పనిని వేగవంతంగా పూర్తి చేయడానికి ఎందుకు కృషి చేస్తలేమని అడుగుతా ఉన్నాము. ప్రపంచ దేశాలు ఒక ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభిస్తే, ఏదైనా నిర్మాణం ప్రారంభిస్తే దానికి ఒక టైం టేబుల్ ఉంటుంది. ఈ టైం నుండి ఈ టైం లోపల దాన్ని పూర్తి చేయాలని చెప్పి లక్ష్యాలు పెట్టుకుంటారు. కానీ భారతదేశంలో మన ప్రభుత్వం టైం టేబుల్ లేకుండా పెట్టుబడిదారులకు కార్పొరేట్ కాంట్రాక్ట్ల కోసం వాళ్ళ సంపద పెంచడానికి కోసం టైం టేబుల్ పెట్టకుండా ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. ఒక పని ప్రారంభించినప్పుడు 6 నెలల్లో, సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారనే టైం లేదు. పర్లాగా పెంచుకుంటూ పోతుంటారు. లేట్ అవుతున్నా వద్దు దాని నిర్మాణం ఖర్చు పెరుగుతూ ఉంటుంది, కాంట్రాక్టులకు లాభం చేకూర్చే విధంగా పెరుగుతూ పోతూ ఉంటుంది. చేనెంబర్ ఫ్లైఓవర్ నిర్మాణం 4 సంవత్సరాలు అవుతుంది. ప్రజలు చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రజల ఉపాధి పోతూ ఉంది. ప్రజలు తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు. దాని నుండి వచ్చే నిర్మాణంలో జరుగుతున్న ప్రాంతాల్లో అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు పేద ప్రజలు. వచ్చే డస్ట్ నుండి. కానీ దాని నిర్మాణం విషయంలో ఎందుకు నువ్వు అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటున్నావు? ఫ్లైఓవర్ నిర్మాణం మీద ఎందుకు సమీక్ష చేయమంటున్నావు అని అడుగుతాను. నువ్వు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు ఆ ఫ్లైఓవర్ విషయంలో కొందరు అడిగారు కార్యకర్తలు, దాని సమాధానం దాటిపెట్టినట్టు తెలుస్తూ ఉంది మాకు. మీ కార్యకర్తలు మిమ్మల్ని అడిగినప్పుడు ఆ సమాధానం దాటివేస్తూ వెళ్ళిపోయినట్టుగా మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి చేనెంబర్ ఫ్లైఓవర్ ఎన్ని రోజులు పూర్తి చేస్తారో వెంటనే మీరు సమాధానం చెప్పాలి. ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రాబోయే రోజుల్లో మేము ఉద్యమం చేపట్టబోతాం. ఈ బస్తిపాట కార్యక్రమంలో భాగంగానే సిపిఎం పార్టీ అక్కడ ప్రాంతాల్లో సందర్శిస్తుంది. ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కృషి చేస్తుందని చెప్పి. కాబట్టి ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు అంబర్పేటకు నిధులు వెంటనే పెంచాలి. అనేక ప్రాంతాల్లో, మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రహరీ నిర్మాణంలో విషయంలో కానివ్వండి, కేంద్రం నుండి బడ్జెట్ తీసుకొచ్చి పేద ప్రజల మూసి పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజలు ఏ ఇల్లు పోకుండా అక్కడ గోడ నిర్మాణం చేపట్టడానికి కృషి చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము అడుగుతాము. అట్లాగే అనేక అంశాలు గౌతు లచ్చన్న మెమోరియల్ ట్రస్ట్కు సంబంధించింది కోర్టులో పెండింగ్లో ఉంది. మీ కేంద్ర మంత్రిగా హైకోర్టు మీ పీపీలు ఉంటారు కాబట్టి వాళ్ళతో స్పందించి వెంటనే గౌతు లచ్చన్న మెమోరియల్ ట్రస్ట్ నిర్మాణం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.